కుప్పంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై స్పందించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. భర్త అప్పు తీర్చలేదని భార్యపై దాడి చేయడం బాధాకరమన్నారు. బాధితురాలిని వీడియో కాల్లో పరామర్శించిన ఆమె ఆధునిక సమాజంలో ఇలాంటి పాశవిక ఘటనలు సిగ్గుచేటన్నారు. ఫోన్లో జిల్లా ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాయపాటి శైలజ బాధితులకు అండగా ఉండాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము, హాస్టల్ వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేయిలు అడ్డు పెట్టుకున్నాను. నా చేయిలు రెండు వెనక్కి పట్టుకొని చీరనంతా లాగినాడు. రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు ముని వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మా ఆ ముసలోడు. వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టుకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాల, మాకు ఎవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోడ్లో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరని లాగి కుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, మారు చేసేస్తున్నారు మేడం. ఇది చాలా దారుణం. ఇది నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. ఊర్లోకి పోయేకి వచ్చేకి లేదు. భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది. అయినా వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేరులో. ఉండేదానికి ఏదో ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్ 6,000 ఇస్తారు కదా, మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం. నేను